కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నా విభుడవు, లోకాన గనుడవు. నీవే నా విభుడవు, లోకాన గనుడవు. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నా విభుడవు, లోకాన గనుడవు. నీవే నా విభుడవు, లోకాన గనుడవు. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. సరిరారు మరి నీకెవ్వరు లేరు, సరిపోరు మరి ఇంకెవ్వరు. రారు సరిరారు మరి నీకెవ్వరు లేరు, సరిపోరు మరి ఇంకెవ్వరు. సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి. సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. అందరం కలిసి రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నా విభుడవు, లోకాన గనుడవు. నీవే నా విభుడవు, లోకాన గనుడవు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ పాట పాడుతూ ఆ పాట నేర్చుకుందాం. మన యేసు రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన మనం స్తుతిద్దాం. నేనున్న అనువాడవు, ఉన్న ప్రాణున్న ఏకైక రాజువు. ఉన్న నేనున్న అని అనువాడవు, ఉన్న ప్రాణున్న ఏకైక రాజువు. అగ్ని జ్వాలల వంటి కన్నులున్నవాడా, మహా తేజస్సుతో ప్రకాశించువాడా. అగ్ని జ్వాలల వంటి కన్నులున్నవాడా, మహా తేజస్సుతో ప్రకాశించువాడా. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా.
రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. అందరం కలిసి రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నా విపుడవు, లోకాన ఘనుడవు. నీవే నా విపుడవు, లోకాన ఘనుడవు. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, 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 రాజా నా రాజా యేసు రాజా. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినము ఆయను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్. ప్రతి బిగినింగ్ ముందు ఎవరుండాలి? దేవుడు ఉండాలి. ప్రతి ప్రారంభానికి ముందు ఎవరుండాలి? దేవుడు ఉండాలి. నీ జీవితంలో, నా జీవితంలో ఈ సత్యాన్ని మనం మన జీవితంలో ఆచరించినట్లయితే అంతకంటే ధన్యకరమైన జీవితం మరొకటి లేనే లేదు. ఏమిటి? ఇన్ ద బిగినింగ్ గాడ్. రోజు మొదలైందంటే ఇన్ ద బిగినింగ్ ఎవరుండాలి? దేవుడు ఉండాలి. నువ్వు ఉదయం లేచిన వెంటనే ఆ దినము ప్రారంభం అవుతున్నప్పుడే ఎవరిని నువ్వు కలుసుకోవాలి? దేవుణ్ణి కలుసుకోవాలి. ఎవరికి నీ యొక్క దినమును అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ఎవరితో నువ్వు మొదటిగా మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. ఎవరి గురించి నువ్వు చదవాలి? దేవుని గురించి చదవాలి. ఏది తెలుసుకోవాలి? దేవుని గురించి తెలుసుకోవాలి. ఎందుకని? ఆదియందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్. ఉద్యోగ ప్రయత్నం చేయడానికి నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు ఆ ప్రారంభానికి ముందు ఎవరుండాలి? దేవుడు. నువ్వు వ్యాపారాన్ని మొదలు పెట్టినప్పుడు ఆ వ్యాపార ప్రారంభం ముందు ఏముండాలి? దేవుడు. దయచేసి గమనించండి. జీవము కలిగిన దేవుణ్ణి కలిగిన నువ్వు నేను, ఈ సృష్టికర్తను పూజించే నువ్వు నేను, మన జీవితంలో ప్రారంభము ప్రభుతో ఉండొద్దా? ప్రారంభము ప్రభు సన్నిధితో ఉండొద్దా? ప్రారంభము దేవునితో ప్రారంభించవద్దా? బైబిల్ ప్రారంభము దేవుడితో ప్రారంభించింది. సృష్టి ప్రారంభము దేవుడితో ప్రారంభించబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో ఏది కూడా దేవుడు లేకుండా ప్రారంభం కావడానికి వీలు లేదు. దేవుడు లేకుండా, దేవుడు సహాయం లేకుండా, ఆయన తోడు లేకుండా, ఆయన ఆశీర్వాదం లేకుండా ఏది నువ్వు ప్రారంభించడానికి వీలు లేదు. ప్రతి దినము నువ్వు దేవునితో ప్రారంభించు. నీ ఉద్యోగము దేవుడితో ప్రారంభించు. నీ చదువు దేవుడితో ప్రారంభించు. నీ ఇంటర్వ్యూ దేవుడితో ప్రారంభించు. నీ వ్యాపారము దేవుడితో ప్రారంభించు. నీ ప్రయాణము దేవుడితో ప్రారంభించు. నీ ప్రయత్నము దేవుడితో ప్రారంభించు. ఎందుకని? అదే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదము. అలా మన జీవితంలో ప్రభువుతోనే, దేవునితోనే ప్రతిదాన్ని ప్రారంభించినట్లయితే, ఆయన మనకు తోడుగా ఉన్నట్లయితే, ఆయన మనతో ఉన్నట్లయితే అంతకంటే గొప్ప ధన్యత ఏమిటి? బైబిల్లో మనం చూస్తున్నాం. ఆదికాండము 39వ అధ్యాయము 2, 3, 4 వచనాలు ఏముంది? యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు చేసినదంతయో ఏమైందట? సఫలమైంది. యోసేపుకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు చేసిందంతా కూడా సఫలమైంది. కారణం తెలుసా? యోసేపు దేవునితో తన జీవితాన్ని ప్రారంభించాడు.
దేవునితో తన దినాన్ని ప్రారంభించే అలవాటు కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. ఒక మంచి ఆత్మీయుడు. దేవుడు లేకుండా, దేవుని సహాయం లేకుండా, ఆయన కనికరం లేకుండా, ఆయన కృప లేకుండా యోసేపు బ్రతకడం అతనికి చేత కాదు. అందుకే సహజంగా మన ఆల్బమ్స్లో ఒక మాట సహజంగా వినిపిస్తూ ఉంటుందని చెప్పండి. మన సాంగ్స్లో ఎక్కువగా వినిపించే మాట అంటే తెలుసా? నీవు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా. నా జీవితంలో నేను నేర్చుకున్న గొప్ప సత్యం ఏమిటో తెలుసా? నా యేసయ్య నాకు తోడుగా ఉంటే చాలు. ఇంకంతకన్నా ఈ లోకంలో మనకు కావలసింది ఏమీ లేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు నాకు మనకు యేసు తోడుగా ఉంటే చాలు. యోసేపుకు తండ్రి తల్లి అండలేదు. దిక్కులేని వాడిగా ఐగుప్తు దేశానికి ఆ వర్తకులకు అమ్మివేయబడ్డాడు. పాపం, నా అన్నవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు, చేరదీసేవాళ్ళు లేరు, బలపరిచేవాళ్ళు లేరు, ప్రోత్సహించేవాళ్ళు లేరు, అర్థం చేసుకునేవాళ్ళు లేరు, ఎవరు లేరు తనకి. దేశం కాని దేశం, ప్రశస్తమైన వస్త్రములు ధరించిన ఆ కుర్రవాడు, ఒక ధనవంతుడికి పుట్టిన ఆ కుర్రవాడు దరిద్రుడిగా, పనివాడిగా, బానిస పిల్లవాడిగా అమ్మివేయబడ్డాడు. దిక్కుమాలిన స్థితిలో అతడు చేర్చబడ్డాడు. కానీ తనకు ఒకటి తెలుసు. ఏమని? నేను ఈరోజు బానిసగా ఉన్నా నా యేసయ్య నాకు తోడుకున్నాడు కాబట్టి నాకు ఏ లోటు లేకుండా ఆయన చూసుకుంటాడు అనే నమ్మకము యోసేపుకుంది. ఎంత మంచి నమ్మకం అండి. కాబట్టి యోసేపుకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు చేసిందంతా కూడా సఫలమైందండి. యేసు మన జీవితంలో తోడుంటే, యేసు మన ఉద్యోగాల్లో తోడుంటే, యేసు మన ప్రయాణాల్లో తోడుంటే, యేసు మన వివాహాల్లో తోడుంటే, యేసు మన కుటుంబంలో తోడుగా ఉంటే అంతకంటే గొప్ప ధన్యత ఏంటో చెప్పండి. కానానులో ఒక వివాహం జరుగుతుందట. అక్కడ వివాహం జరుగుతున్నప్పుడు యేసుక్రీస్తును కూడా తన శిష్యులతో పాటు వివాహానికి పిలిచారట. యేసు కూడా ఆ వివాహానికి వెళ్ళాడట. ఆ వివాహ శుభకార్యమునకు యేసు వెళ్ళాడు. ఇప్పుడు ఆ వివాహ శుభకార్యములో యేసు వారితో ఉన్నాడు. ఆ వివాహములో యేసు ఉన్నాడు. ఈరోజు మనలో చాలా మంది వివాహాలు చేసుకున్నారు. కొంతమంది దేవుని చిత్తానుసారంగా, మరి కొంతమంది మీ ఇష్టానుసారంగా. నా ప్రశ్న, మీ వివాహంలో యేసు ఉన్నాడా? మీరు చేసుకున్న వివాహంలో యేసు ఉన్నాడా? ఆలోచించండి. మీరు చేసుకున్న వివాహంలో యేసు ఉంటే మీ గృహంలో కూడా యేసు ఉంటాడు. ఎందుకని? మీ వివాహ ప్రారంభమే యేసుతో గనుక ఆ కుటుంబ వ్యవస్థలో కూడా యేసు ఉంటాడు. మీ వివాహంలో యేసు ఉన్నాడా? మీకు వివాహం జరిగినప్పుడు యేసు ఉన్నాడా? ఆలోచించండి. లేదు బ్రదర్, యేసు లేడు బ్రదర్. ఎందుకని? మేము కులం చూసుకుని పెళ్లి చేసుకున్నాం కదా బ్రదర్. మేము ముహూర్తాలు చూసుకుని పెళ్లి చేసుకున్నాం కదా బ్రదర్. మేము కట్న కానుకలు తీసుకొని ఆ కొంచెం కట్నం తక్కువైతే మా వాళ్ళు పెద్దవాళ్ళందరూ గొడవబడి తిట్టుకుని ఆఖరి కొట్టుకుంటూ పెళ్ళికి వచ్చారు కదా బ్రదర్. ఆ పెళ్లిలో కూడా ఎవరికి సమాధానం లేదు బ్రదర్. అక్కడ కూడా కళ్ళు ఎర్ర చేసుకోవడమే, అక్కడ కూడా మూతి ముడుచుకోవడం. ఎందుకని? ఆడపడుచు కట్నం కొంచెం తక్కువైంది బ్రదర్. క్రైస్తవ వివాహాలు దేవుని చిత్తం చేయాలని ఆశపడుతున్నారా? అయితే ఈ సంబంధమైన కట్టుబాట్లను సమాధి చేయండి. వాక్యానుసారమైన కట్టుబాట్లకు అవకాశం ఇవ్వండి. ఎందుకని? వాక్యానుసారమైన, వాక్య స్వరూపి అయిన దేవునికి, ఆయన చిత్తానికి తావిచ్చినప్పుడే కదా కుటుంబం కట్టబడేది, విలువలతో కట్టబడేది. కానాను విందులో, వివాహంలో యేసు ఉన్నాడు. ఆ వివాహంలో యేసు ఉన్నాడు. నీ వివాహంలో ఏముంది? కులం ఏముంది? కట్నం ఏముంది? ప్రాంతీయ తత్వం. కాబట్టే కొట్టుకు చేస్తున్నారు. కాబట్టే ఇంట్లో సమాధానం లేదు. కాబట్టే ఇంట్లో శాంతి లేదు. కాబట్టే ఇంట్లో ప్రశాంతత లేదు. ఎందుకని? అక్కడ దేవుడే లేడు. దేవుడు లేని ఇల్లు ఇల్లేనా? దేవుడు లేని కుటుంబం కుటుంబమేనా? ఈరోజు నీ కుటుంబం ఈ రీతిగా తగులబడి ఉందంటే కారణం తెలుసా? నీ వివాహము
వాక్యానికి విరుద్ధంగా జరుగబడింది కాబట్టి. కనీసం ఈ రోజైనా సత్యము గ్రహించి నువ్వు చేసిన పొరపాటే నీ కుమార్తె విషయంలో చేసే ప్రయత్నం చేయి మాకు. నువ్వు చేసిన పొరపాటే నీ కుమారుని విషయంలో చేసే ప్రయత్నం చేయి మాకు. మరి ఏం చేయాలి? వాక్యానుసారం వివాహం చేయి, దేవుని చిత్తానుసారం వివాహం చేయి. ఆ రోజు ఆ విందులో, ఆ కానాను వివాహంలో యేసుక్రీస్తున్నాడు. ఆ వివాహంలో యేసు ఉన్నాడు. ఆ వివాహంలో యేసు ఉన్నప్పుడు ఆ వివాహంలో ఒక సమస్య వచ్చి పడింది. వివాహంలో ఏమొచ్చి పడింది? సమస్య వచ్చి పడింది. ఎప్పుడైతే ఆ వివాహంలో సమస్య వచ్చి పడిందో, ఏమిటా సమస్య? వారు ఏర్పాటు చేసిన ద్రాక్షారసం అట అయిపోయిందట. సహజంగా ఎక్కడ కొరతలు వచ్చినా పెద్దగా పట్టించుకోరు, కానీ వివాహంలో మాత్రం కొంచెం తేడాలు వస్తే మాత్రం అబ్బో, ఎస్పెషల్లీ మగ పెళ్ళివారు మీరే, ఎవరో కాదు మీరే. మగ పెళ్ళివారు కొంచెం ఉప్పు ఎక్కువైనా, కొంచెం కారం తక్కువైనా ఈయనకి మాత్రం మిరియాలు ఎక్కువైపోతాయి. ఏమయ్యా ఇంత పెళ్ళి ఏర్పాట్లు చేశావు, కనీసం కూర వండడం చేత కాదు, రుచిగా కర్రీ చేయడం చేత కాదు, ఏమిటి పెరుగు, ఏమిటి కర్రీ, ఏమిటి కూర, ముక్కలు కనీసం ఉడకలేదు. ఓరి 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 ఓరి. లేదా సగంలోనే ముక్కలన్నీ అయిపోతాయి, మిగిలిన వారికి ఏమో కూర ఉండదు. ఏమిటయ్యి ఈ ఏర్పాట్లు, చాలని ఏర్పాట్లు? కనీసం పెళ్ళిలోనైనా కడుపున భోజనం పెట్టలేవా నువ్వు? నీ కూతురు పెళ్ళైనా కనీసం ఘనంగా చేయలేవా? కూర అయిపోయిందండి అప్పుడే. మరి ఎందుకు అవదు? తిన్నవాడు అందరూ కూరలు తింటున్నారు, అన్నం తినరే. నిజం చెప్పండి, మీరు పెళ్ళికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు? సహజంగా ఎవరైనా పెళ్ళికి పిలిస్తారంటే వాళ్ళు బ్రేక్ఫాస్ట్లు చేయరంట. వాళ్ళు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయరంట. ఏరా అబ్బాయి బ్రేక్ఫాస్ట్ చేయట్లేదే? మధ్యాహ్నం మమ్మీ మధ్యాహ్నం పెళ్ళి ఉంది మమ్మీ. మధ్యాహ్నం పెళ్ళికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి ఏంట్రా సంబంధం? ఇప్పుడు కాస్త ఖాళీగా పెట్టుకుంటే మధ్యాహ్నం 2 మెతులు ఎక్కువ తెచ్చు మమ్మీ. ఇప్పుడు వీడు మొత్తం ఖాళీతో వెళ్తున్నాడు ఎక్కడికి పెళ్ళికి. అలా అందరూ మొత్తం ఖాళీగా పెట్టుకుని వచ్చారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? 500 మందికి వండింది కాస్త 200 మంది తినపడేస్తారు. మీరు భోజనాలకు వెళ్ళినప్పుడే పడి తినమాకండి. మన కలవర్ టెంపుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భోజనానికి వెళ్ళినప్పుడు పడి తినమాకండి. కొంతమంది తినరు, ఏం చేస్తారు? బొక్కటమే. సాధారణంగా ఇంట్లో ఇలా కలుపుతారు వీళ్ళు, ఇలాగా. ఆ పెళ్లిలో కలుపుళ్ళే వేరు, ఆ తిండలే వేరు. ఈ బుగ్గల్లో ఉన్న అన్నం అలాగే ఉడితే మళ్ళీ కుక్కుతారు. దాన్ని ఏమంటారు? బొక్కుతారు, ఆ తర్వాత కుక్కుతారు. అంతేకాదు సాంబారు పడదు, వెజిటబుల్ కర్రీస్ పడవు, కేవలం ముక్కలు పట్టరా. మేము వచ్చిందే ముక్కల కోసం. ఇంకో విచిత్రం తెలుసా? వీడు పెళ్లి కొడుకును చూడలా, పెళ్లి కూతురుని చూడలా, అసలు హాల్లోకి వెళ్ళా. మరి డైరెక్ట్గా డైనింగ్ హాల్లోకే ఎందుకు వచ్చాడు వీడు? బొక్కడానికి, మెక్కడానికి. ఎప్పుడు కూడా పెళ్ళికి అలా వెళ్ళమాకండి. నేను ఒక్కొక్కసారి నాకు అవకాశం ఉన్న రోజుల్లో పెళ్ళిళ్ళకి వెళ్ళేవాడిని. సహజంగా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు సాధారణంగా భోంచేసేవాడిని కాదు. వెళ్ళేవాడిని, వాళ్ళని ఆశీర్వదించేవాడిని, వాళ్ళ కోసం ప్రార్థన చేసి కామ్గా సాధారణంగా వచ్చేసేవాడిని. ఎందుకో మొదటి నుంచి నాకు అది అలవాటు అయిపోయింది. చాలామంది ఉంటారు, చాలామంది భోజనం చేయాలి. ఈ పెళ్ళిళ్ళు మనకు తెలిసిందే కదా, ఏమిటి ఎంతమందికి వండినా అదేంటో చివరి 100 మందికి ఏమీ మిగలవు. దానివల్ల ఎవరికి నష్టం? పెళ్లి కొడుకు తండ్రికి నష్టం లేదు, పెళ్లి కొడుకు బంధువులకి నష్టం లేదు, కానీ అవమానం ఎవరికి? ఆ పెళ్లి కూతురు తండ్రికి తల్లికి అవమానం, ఆ కుటుంబానికి అవమానం. ఆ రోజు వాళ్ళు ఎంతో సంతోషించాలని ఆశపడతారు, కానీ మీరు జాగ్రత్తగా గమనించండి, పెళ్ళంతా అయిపోయిన తర్వాత దిగాలు ఉండేది ఎవరి ఫేస్ తెలుసా అండి? ఆ పెళ్లి కూతురు తండ్రి ఫేసు. ఏంటి నండి అంత డల్గా? ఇంత ఘనంగా చేసిన తిట్టాల్సిన తిట్టారయ్యా. ఎందుకని? కూర సరిపోలేదయ్యా. అదేంటి అంకుల్, ఏకంగా 500 కేజీలు తెచ్చారు కదా, 500 కేజీలు తెచ్చారయ్యా, ఒక్కొక్కడు కేజీ తిన్నాడయ్యా, ఏం సరిపోతుంది? నా
పెళ్ళికి వెళ్ళడానికి మీరు ముందు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఆశీర్వదించడానికి వెళ్ళండి, వారిని దీవించడానికి వెళ్ళండి. అంతేగాని తినడమే పనిగా పెట్టుకోమాకండి, తినడానికే పరుగులు తీయమాకండి. బహుశా అలాంటి గ్యాంగే వచ్చి ఉంటుంది ఆ పెళ్ళికి కూడా, తినడానికి తాగడానికే వచ్చి ఉంటారు వాళ్ళు. కాబట్టి ఏమైంది, ఆ రోజట ఆ వివాహంలో ఒక కొరత వచ్చింది, ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఆ కుటుంబ గౌరవాన్ని మంటపాలు చేయబోతుంది. ఆ సమస్య ఆ కుటుంబాన్ని ఆ రోజు అవమానపరచబోతుంది. నిజమే, ఎక్కడ సమస్య వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ ఉద్యోగంలో సమస్య వస్తే కుటుంబానికి ఏం కాదు, వ్యాపారంలో సమస్య వస్తే కుటుంబానికి పెద్ద ఏం కాదు. కానీ కుటుంబంలో సమస్య వస్తే తప్పకుండా ఆ కుటుంబానికి అది ఇబ్బందిని తీసుకొస్తుంది. అంతేకాదు, ఎస్పెషల్లీ వివాహంలో ఏదైనా సమస్య వస్తే 10 మందికి తెలిసిపోతుంది. ఎందుకని, నీకు తెలిసిన బంధువులందరినీ పిలిచావు, అందరూ ఒక చోటకు వచ్చారు. ఇప్పుడు నీ వివాహంలో ఆ విందులో సమస్య వస్తే అందరూ ఏం చేస్తారు, వెళ్ళి ఏ మనిషి అండి అంత సంపాదించాడు, కనీసం కూతురు పెళ్లి ఘనంగా చేయలేకపోయాడు. అక్కడ ఏ లోటు అయితే వస్తుందో ఆ లోటు గురించి 10 మంది 10 కాలాల పాటు మాట్లాడుకుంటూనే ఉంటారు. కాబట్టి ఏ తండ్రి అయినా వివాహంలో ఎటువంటి లోటు రాకూడదు, వస్తే పరువు పోతుందని చెప్పి ఎన్నో ఆలోచనలు చేసి ఎంతో ప్రయాసపడి అన్ని ఏర్పాట్లు చేస్తారు. కానీ ఆ రోజు అటు అన్ని ఏర్పాట్లు చేసినా కూడా సమస్య వచ్చి పడింది. నిజమే, కొంతమంది తండ్రులు కొంతమంది తల్లులు అన్ని ఏర్పాట్లు చేసినా, తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు కుమార్తె కోసం కుమారుడు కోసం తీసుకున్నా, మా బిడ్డల జీవితంలో దేవుని చిత్తమే జరగాలి, ఆ వివాహ విషయంలో దేవుని ఉద్దేశమే నెరవేరాలి, ప్రభువా మీరే మీ కనికరములో మా బిడ్డల వివాహం జరిగించండి, ఈ వివాహంలో మీరు ఉండాలి అని చెప్పి ఆయన చిత్త ప్రకారమే వివాహం చేసిన ఆయన ఎందుకో సమస్య వచ్చి పడింది. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ఈరోజు నీ ఇంట్లో సమస్య వచ్చి పడింది కదా, నీ కొడుకు నీ కోడలు కుటుంబంలో సమస్య వచ్చి పడింది కదా, నీ కుమార్తె నీ అల్లుడి విషయంలో సమస్య వచ్చి పడింది కదా. అలా సమస్యలతో ఆ కుటుంబం అల్లాడిపోతున్నప్పుడు నీ హృదయము ఆవేదనతో అల్లాడిపోతుంది కదా. బ్రదర్, మీరేమో వివాహంలో యేసయ్య ఉండాలని చెప్పి అన్నారు. మా అమ్మాయి వివాహంలో యేసయ్య ఉన్నాడు బ్రదర్, మా అబ్బాయి వివాహంలో యేసయ్య ఉన్నాడు బ్రదర్. పరిశుద్ధ వివాహం బ్రదర్. మేము కట్నం చూడలా, కానుకలను చూడలా, కులాన్ని చూడలా, ఏది చూడలా, ప్రభు చిత్తమే జరగాలని చెప్పి ఆశపడే మా అబ్బాయికి మా అమ్మాయికి వివాహం చేశాం. అయినా ఈరోజు ఆ ఇంట్లో సమస్య వచ్చింది బ్రదర్, ఈరోజు ఆ ఇంట్లో కష్టం వచ్చింది బ్రదర్, ఈరోజు ఆ ఇంట్లో ఇబ్బంది వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది బ్రదర్. మరి ఎందుకని? దేవుని చిత్తం చేసినా కూడా ఆ ఇంట్లో సమస్య వచ్చి పడింది. దానికి పరిష్కారం ఏమిటి? దయచేసి వినండి. యేసుక్రీస్తు ఉన్న వివాహంలో ఏమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది? సమస్య వచ్చింది. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దిగులు పడమాకు. యేసయ్య ఉన్న వివాహమే నువ్వు చేశావు, యేసయ్య చిత్త ప్రకారం వివాహం చేశావు, అయినా సమస్య వచ్చి పడింది. మరలా చెప్తున్నా, యేసయ్య వివాహంలో ఉన్నంత మాత్రాన సమస్యలు రావని కానీ, యేసయ్య చిత్త ప్రకారం దేవుని చిత్త ప్రకారం నీ కుమారునికి నీ కుమార్తెకి పెళ్లి చేసినంత మాత్రాన అసలు కష్టాలు రావని కానీ, మనస్పర్ధలు రావని కానీ, సమస్యలు రావని కానీ, ఇరుకు ఇబ్బందులు రావని కానీ నేను చెప్పను. నాదే బ్రదర్, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న సమస్యలు వస్తాయి అంటున్నారు, దేవుని చిత్తం చేయకపోతే సమస్యలు వస్తాయి అంటున్నారు, దేవుని చిత్తం చేసిన సమస్యలు వస్తాయి అంటున్నారు. ఇదేంది బ్రదర్ గొడవ, మాకు అర్థం కావట్లేదు అనే ప్రశ్న మీకు వచ్చింది కదా. జాగ్రత్తగా వినండి. దేవుని చిత్తము చేసినంత మాత్రాన సమస్యలు ఉండవు అని పొరపాటుగా నేను చెప్పను. ఈరోజు నీ కుటుంబంలో నువ్వు దేవుని చిత్తం చేసినప్పటికీ సమస్యలు ఉన్నట్లయితే ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్తాను. అదేంటి తెలుసా? ఆ రోజు యేసయ్య ఉన్న ఆ వివాహంలో సమస్య వస్తే ఆ యేసయ్యే ఆ సమస్యను తీర్చి ఆ కుటుంబాన్ని సంతోషంతో నింపాడు. అది నేను చెప్పాలని ఆశపడుతున్నా. సమస్య వచ్చింది యేసయ్య ఉన్న వివాహంలోనే, సమస్య వచ్చింది దేవుడి చిత్త ప్రకారము జరిగిన వివాహంలోనే. కానీ ఏమైంది? ఆ సమస్యను యేసయ్యే తీర్చాడు, ఆ సమస్యను యేసయ్యే సమాధి చేశాడు, ఆ సమస్యకు యేసయ్యే పరిష్కారం ఇచ్చాడు. ఈరోజు నీ కుమార్తె నీ కుమారుడు, నీ అల్లుడు నీ కోడలు, నీ కుటుంబము లేదా నీ బిడ్డల కుటుంబము, వారి సంసారము సమస్యల్లో చిక్కుకున్నట్లయితే దిగులు పడొద్దు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు. ఎందుకని? ఆ సమస్య ఉన్న కుటుంబంలో క్రీస్తు ఉన్నట్లయితే
అక్కడ తప్పక జవాబు, పరిష్కారం కూడా తప్పక ఉంటుంది. ఎందుకని ఆ రోజు యేసయ్య ఉన్న వివాహంలో సమస్య వచ్చింది. ఎప్పుడైతే యేసయ్య ఉన్న వివాహంలో సమస్య వచ్చిందో ఏం జరిగిందో తెలుసా? ఆ సమస్యను తీసుకొచ్చి యేసయ్యకు చెప్పారు. యేసయ్య మనతో ఉంటే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనకున్న సమస్య తీసుకెళ్ళి యేసయ్య చెప్తే చాలు, ఆయన దానికి పరిష్కారము ఇస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. పరిష్కారం కావాలా? అడగండి, యేసయ్య పరిష్కారాన్ని ఇస్తాడు. ఆరోగ్యం కావాలా? అడగండి, యేసయ్య ఆరోగ్యం ఇస్తాడు. కుటుంబం కుదుటపడాలా? అడగండి, యేసయ్య కుటుంబాన్ని కుదుటపరుస్తాడు. కుటుంబంలో నెమ్మది సమాధానం కావాలా? అడగండి, ప్రభు నా కుటుంబంలో నెమ్మది సమాధానం కావాలి, అడగండి, ఇస్తానని చెప్పన్నాడు. ఆ రోజు ఆ కుటుంబంలో సమస్య వచ్చి పడింది. అది ఒకవేళ బయటపడితే కుటుంబం పరువు బజారు పాలు అవుతుంది. యేసయ్యకు ఆ సమస్యను చెప్పారు. ఎలా చెప్పగలిగారు యేసయ్యకు? యేసయ్య ఆ వివాహంలో ఉన్నాడు కనుక. నీ వివాహంలో యేసయ్య ఉన్నట్లయితే నువ్వు ఏ సమస్యను ఈరోజు నీ వివాహంలో కలిగి ఉన్నావో ఆ వివాహ సమస్యను, ఆ వివాహంలో వచ్చిన సమస్యను, నీ కుటుంబంలో వచ్చిన సమస్యను యేసయ్యకు చెప్పే ఆత్మీయతను కలిగి ఉంటే ఆయనే నీ కుటుంబంలో వచ్చిన తలెత్తిన సమస్యకు పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకని? ఈ కుటుంబ వ్యవస్థ ఆ ప్రభువే ప్రారంభించాడు కనుక, ఈ కుటుంబ వ్యవస్థను ఆయనే స్టార్ట్ చేశాడు కనుక, ఆ కుటుంబ వ్యవస్థలో ఆ ప్రభువు ఉన్నట్లయితే పరిష్కారము ఆ ప్రభువుతో ఉంది. మనతో దేవుడు ఉన్నట్లయితే మన జీవితము ధన్యకరము, మన జీవితము దీవెనకరంగా ఉంటుంది అని చెప్పడానికి ఏ సందేహము లేదు. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రతి ప్రారంభము నీతోనే ఉన్నట్లయితే అది మాకెంత ఆశీర్వాదం ప్రభువా. మా దినము నీతో ప్రారంభమైతే, మా ఆలోచనలు నీతో ప్రారంభమైతే, మా వ్యాపారములు, మా ఉద్యోగాలు, మా ప్రయాణాలు, మా ప్రయత్నాలు, మేము చేసే ప్రతి పనులు నీతో ప్రారంభించగలిగితే అది ఎంత ఆశీర్వాదమో ఈరోజు మేము తెలుసుకుందాం. మా వివాహంలో దేవుడు ఉన్నాడు. మా వివాహము దేవుని చిత్త ప్రకారమే జరిగింది, అయినా సమస్య ఉంది. మా అబ్బాయి వివాహం, మా అమ్మాయి వివాహము దేవుని చిత్త ప్రకారమే చేశాము, అయినా సమస్య వచ్చింది. కానీ ఈరోజు మాకు సొల్యూషన్ దొరికింది. ఏమిటి? దేవుని చిత్త ప్రకారం వివాహం చేసిన సమస్యలు వస్తాయి, దేవుడు ఉన్నప్పటికీ సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యలకు జవాబు కూడా దానికి తోడుగానే ఉంటుందనే సత్యం తెలుసుకున్నాం. ప్రభువా, ఈ ఓదార్పు చాలు, ఈ సత్యము చాలు. ఈరోజు వాక్యం విన్న వారి యొక్క జీవితాల్లో, వారి వివాహములో నీవు లేకుండా పొరపాట్లు చేసినట్లయితే, నీ చిత్తానికి వ్యతిరేకంగా వివాహములు చేసుకున్నట్లయితే వారు తమ తప్పును తెలుసుకొని క్షమాపణ కోరుకుంటున్నారు. అయ్యా, వారి ఇష్టానుసారంగా వివాహం చేసుకొని నష్టపోయారు, కష్టాలు పాలైపోయారు, ఇప్పుడు ఆఖరికి విడిపోవడానికే సిద్ధపడుతున్నారు. అటువంటి కుటుంబాన్ని కూడా నువ్వు కనికరించగలవు, బాగు చేయగలవు, సమాధానపరచగలవు. కాబట్టి అడుగుతున్నా, ఆ కుటుంబాన్ని కూడా సమాధానపరిచి వారు విడిపోకుండా ప్రభువా కనికరించి కాపాడమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.